బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 టీ20 ప్రపంచ కప్ విశ్వ విజేతగా టీమిండియా అవతరించింది. నిన్న బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. టీమిండియాకు ఇది రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్. గతంలో 2007లో ధోని సారథ్యంలో విశ్వ విజేతగా నిలిచారు. ఈ మ్యాచ్లో రోహిత్ సేన విజయం మిరాకిల్ అని చెప్పుకోవాలి. చివరి 4 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా విజయానికి 26 పరుగులు అవసరం కాగా భారత్ బౌలర్లు అద్భుతం చేశారు. 17వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా క్లాసెన్ను అవుట్ చేసి భారత శిబిరంలో నమ్మకాన్ని నింపాడు. ఆ మరుసటి ఓవర్లో బుమ్రా మార్కో జెన్సెన్ను అవుట్ చేయడమే కాకుండా కేవలం 2 పరుగులు ఇచ్చాడు. ఇక 19వ ఓవర్ చేసిన హర్షదీప్ తన మార్క్ చూపించాడు. తీవ్ర ఒత్తిడిలోని శభాష్ అనిపించేలా బౌలింగ్ చేశాడు. కేవలం 4 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి ఓవర్లో సఫారీ జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా పాండ్యా మొదటి బంతికి మిల్లర్ని అవుట్ చేసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. చివరకు ప్రోటీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 169 పరుగులు చేసి విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పేలవ ఫామ్తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ కీలక మ్యాచ్లో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 1 4, 4 6లు దూకుడుగా ఆడాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కోహ్లీ, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. 4వ వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. చివర్లో శివం దూబే మెరుపులు మెరిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పగడగొట్టగా జాన్సన్, రబాడా చెరో వికెట్ తీశారు. టీ20 ప్రపంచ కప్ విశ్వ విజేతగా టీమిండియా అవతరించింది. నిన్న బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. టీమిండియాకు ఇది రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్. గతంలో 2007లో ధోని సారథ్యంలో విశ్వ విజేతగా నిలిచారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. మార్నింగ్ కీర్తన, ఇది ఒక గ్రేట్ అండ్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ ఆల్ ఇండియన్ ఫ్యాన్స్. అయితే క్రికెట్ ని అభిమానించేటటువంటి భారత క్రికెట్ అభిమానులకే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రికెట్ ప్రేమికులకు నిజంగా ఈ రోజు, అంటే నిన్న జరిగిన రోజు మాత్రం ఒక చాలా గుడ్ డే, మంచి శుభవార్త. టీమిండియా ప్రపంచ కప్ గెలవాలని చెప్పేసి అనేక మంది దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేక మంది క్రికెట్ అభిమానులు ఆశించారు. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, క్రికెట్ ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే క్రికెట్ మాజీలు కానీ, ఇతర దేశాల వాళ్ళు కూడా టీమిండియాకు మ్యాచ్ గెలిచే సత్తా ఉందని చెప్పేసి ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మాత్రం టీమిండియా వమ్ము చేయలేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుత పోరాట పటిమను ప్రదర్శించి ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాచ్ నైతే సొంతం చేసుకుని రెండోసారి టీ20 వరల్డ్ కప్ ని కైవసం చేసుకుంది. నిజంగా ఒక మ్యాచ్ విశేషం కనుక మనం చెప్పాల్సి వస్తే టీమిండియాలోని దాదాపుగా అందరూ, అంటే ఎంతమంది 11 మంది ప్లేయర్స్ ఉన్నారో 11 మంది ప్లేయర్స్ కూడా ఈ యొక్క మ్యాచ్ విన్నింగ్ క్యాపబిలిటీ అయితే దక్కుతుంది. దాంతో పాటు ప్రధానంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టును ముందుకు తీసుకెళ్తున్నట్టు తీరు, ఆ తర్వాత జట్టును ఇప్పటిదాకా అంటే ఫైనల్ వరకు కూడా ఓటమంటూ లేకుండా చివరి వరకు తీసుకొచ్చినటువంటి ఒక కెప్టెన్ రోహిత్ శర్మ
వీళ్ళంతా కూడా ఒక జట్టుకైతే ఒక స్ఫూర్తిగా, అలాగే మామూలుగా క్రికెట్ ఆడలేదు, ప్రాణంగా ప్రేమించి ఆడారు, అంటే ప్రాణం పెట్టి ఆడారు. అంటే నిజమైనటువంటి ఒక మైదానంలో ప్రపంచ సమరం అంటే ఒక రెండు జట్ల మధ్య ఏ విధమైనటువంటి పోటాపోటీ ఆడు. దక్షిణాఫ్రికా కూడా తక్కువేం లేదు, దక్షిణాఫ్రికా కూడా చక్కగా పోరాడింది చివరి వరకు. అంటే దాదాపుగా ఇరు జట్లు అంటే ఒక రెండు సింహాలు పోరాపోరి తలపడితే, పోటాపోటీగా ఆకలితో ఉన్న సింహాలు తలపడితే ఎలా ఉంటుందో ఈరోజు మ్యాచ్ మాత్రం, జరిగిన మ్యాచ్ మాత్రం అలాగే ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి తలపించింది. ఒక దశలో నువ్వా నేనా అనేటటువంటి ఒక రీతిలో కొనసాగిన మ్యాచ్, నిజంగా ఫైనల్ మ్యాచ్. అంటే ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఏదైతే కోరుకున్నారో, అంటే ఇప్పటి వరకు సాగినటువంటి ఒక మ్యాచ్లు మనం చూసాం, కొన్ని చప్పగా సాగిపోయినాయి. ఇప్పుడు సెమీఫైనల్, ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ చూసినప్పుడు అయితే చాలా చప్పగా సాగింది. అలాగే మన సెమీఫైనల్ కూడా అంటే 65 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఫైనల్ మ్యాచ్ మాత్రం ఆ చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగడమే ప్రతి అభిమాని కోరుకుంటారు. ఎందుకంటే మ్యాచ్ లో ఆ మజా రావాలి, గెలిచేది. ఎందుకంటే గెలుపోటములు అనేది చాలా సహజం ఏ మ్యాచ్ అయినా ఒకరోజు. ఎందుకంటే రెండు ఆడినప్పుడు ఖచ్చితంగా ఒకటి గెలిస్తే మరొకటి ఓడుతుంది. కానీ క్రికెట్, ఒరిజినల్ క్రికెట్, అసలైన క్రికెట్ మజా ఏంటో నిన్నటి మ్యాచ్ లో ప్రతి క్రికెట్ అభిమాని ఆస్వాదించాడు. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పుడు కూడా ఫ్యాన్స్ ఎక్కడ కూడా నిరుత్సాహం చెందడం లేదు. ఎందుకంటే చివరి వరకు వచ్చి ఓడిపోవడం అనేటటువంటిది కొంత బాధగా ఉంటుంది, అది మర్చిపోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి కూడా కెప్టెన్ మార్క్రమ్ తన స్పీచ్ లో చెప్పాడు. ఎందుకంటే లాస్ట్ వరకు అప్రజాతంగా మ్యాచ్లు గెలుస్తూ వచ్చు, చివరి మ్యాచ్లు వచ్చేసరికల్లా ఓటమైనటువంటిది కొంత బాధ అయితే కలిగిస్తుంది. కానీ ఆ జట్టు గెలిచిన తీరు మాత్రం, పోరాడిన స్ఫూర్తి మాత్రం నిజంగా చాలా గొప్పది. అయితే ఇండియా కూడా దాదాపుగా అంటే ఏదైతే స్కోర్ అక్కడ ఆ పిచ్ ఏదైతే ఉందో, ఆ బార్బడోస్ పిచ్ ఏదైతే ఉందో కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో పిచ్ పైన ఈ స్కోర్ డిఫెండ్ చేయగలిగింది. కానీ ఇంకొక 10-20 రన్లు కనుక భారత్ అదనంగా చేసి ఉంటే ఈ ఇంత ప్రెషర్ అనేటటువంటిది చివరి వరకు వచ్చేది కాదు. ఎందుకంటే ఒక దశలో టీమిండియా మ్యాచ్ అయిపోయింది అంటే ఓడిపోయే దశలో కనిపించింది. ఎందుకంటే క్లాసన్ అద్భుతంగా పోరాడాడు. దాదాపుగా ఒకటే ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన ఒకటే ఓవర్లో 24 రన్స్ 15 ఓవర్, దాంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు కాస్త బాల్స్ ఎక్కువ రన్స్ తక్కువ, బాల్స్ తక్కువ రన్స్ ఎక్కువ అనేటువంటి ఒక స్టేజ్ నుంచి ఆ తర్వాత ఈక్వల్ గా అంటే 5 ఓవర్లో 30 రన్లు, 30 బాల్లు 30 పరుగులు అనేటటువంటిది ఈక్వేషన్ ఏదైతే T20 వరల్డ్ కప్ లో ఉంటుందో అది వెరీ వెరీ ఈజీ. ఆ T20 ఎందుకంటే అవలీలగా అలాంటప్పుడు అక్కడ జట్టులో కూడా క్లాసన్ అద్భుతంగా పోరాడుతున్నాడు, క్లాసన్ ఉన్నాడు. సో అలాంటి సమయంలో మ్యాచ్ అనేటటువంటిది ఒక చేతిలోకి తీసుకోవడం జరిగింది. అద్భుత పోరాటం అయితే కనబరిచారు హార్దిక్ పాండ్యా. తర్వాత అక్కడ ఇంకా ప్రధానంగా ఫీల్డింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా, అంటే ఇది సమిష్టి కృషి అని ఎందుకన్నానంటే ఇటు బ్యాటింగ్ లో రోహిత్ శర్మ విఫలమైనప్పుడు విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. మొత్తం దాదాపుగా ఈ యొక్క టోర్నమెంట్ అంతా కూడా విరాట్ కోహ్లీ తక్కువ ప్రదర్శన చేశారు. అంటే తన పూర్తి ఆట తీరు కనబడతలేదు, అతని ఫామ్ అనేటటువంటిది సరిగ్గా లేకపోవడంతో ప్రతి మ్యాచ్ లో అయితే ఏదో 1-2 మ్యాచ్ల్లో తప్పితే మిగతా పెద్దగా మ్యాచ్ల్లో డబుల్ స్కోర్ కూడా చేయలేకపోయాడు, అంటే సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితమైనాడు. కానీ రోహిత్ శర్మ సెమీఫైనల్ మ్యాచ్ లో మాట్లాడుతూ చెప్పినప్పుడు, ఎందుకంటే విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ ఈ సేవింగ్ రన్స్ ఫర్ ద ఫైనల్ అన్నాడు. నిజంగా రోహిత్ శర్మ ఏదైతే చెప్పాడో ఆ ఫైనల్ వరకే అతను రన్స్ సేవ్ చేసుకుంటాడని చెప్పాడో అది నిజమని నిరూపించాడు విరాట్ కోహ్లీ. అత్యవసరమైనటువంటి ఒక సమయంలో, అంటే ఓవైపు ఆట ప్రారంభంలోనే 2 వికెట్లు పడిపోయినటువంటి ఒక తరుణంలో విరాట్ కోహ్లీ ఒక పోరాట పటిమైతే కనబరిచాడు. అలాంటి సమయంలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీకి తెలుసు. ఎందుకంటే కాబట్టే అతడు ఒక యాంకర్ రోల్ పోషించాడు, వికెట్ కాపాడుకుంటూ యాంకర్ రోల్ పోషించాడు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయిన తర్వాత, అంటే 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చాలా పీకల్లోతు కష్టాల్లో టీమిండియా ఉన్న సమయంలో కెప్టెన్ గా రోహిత్ శర్మ చక్కగా ఆలోచించాడు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యాను పంపితే కనుక మరొక వికెట్ కోల్పోతే మరింత ప్రెషర్ లోనవుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో పిన్ హిట్టర్ పాత్రలో అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, అంటే అక్కడ అక్షర్ పటేల్ ని ప్రమోషన్ చేస్తూ ముందుకు బ్యాటింగ్ పంపించడం అనేటటువంటిది ఒక అద్భుతమైన నిర్ణయం. రోహిత్ శర్మను ఇక్కడ మనం అభినందించాలి. ఎందుకంటే ఆ ప్రమోషన్ ఏదైతే ఇచ్చినాడో అక్షర్ పటేల్ దాన్ని నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఆ అవసరమైనటువంటి ఒక రన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 31 బంతుల్లో 47 పరుగులు 4 సిక్స్లు కొట్టాడు. అంటే ఆ టైంలో అవసరం, ఎందుకంటే ఒకవైపు వికెట్లు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ విరాట్ కోహ్లీ వికెట్ కాపాడుకుంటుంటే అక్కడ అక్షర్ పటేల్ చెల్లైగా ఆడుతున్నాడు. అంటే
ఓవరాల్ గా బ్యాలెన్స్ చేశారు. అలాగే అక్కడ మ్యాచ్ కూడా మంచి రసపట్టు సాగింది. అలాగే ఏదైతే టీమిండియా అనుకున్న స్కోర్ ఏదైతే అంటే 150 ఒక లక్ష్యం అయితే అనుకుని ఉంటారు, 150 160, కానీ అంతకంటే 176 రన్స్, ఒక 15 రన్లు అదనంగా వచ్చినాయి. కానీ ఇంకా గనక గట్టి పోరాటం చేస్తుంటే దాదాపుగా 190 స్కోర్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే అయినప్పటికీ ఇది మంచి డిపెండబుల్ టార్గెట్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎందుకంటే పిచ్ స్వభావం ఎలా ఉందంటే దక్షిణాఫ్రికా కూడా పెద్ద ఈజీ ఏం కాలేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో వికెట్ పడడం, ఆ తర్వాత వరుసగా మ్యాచ్ ఇలా కొనసాగడం, ఓవరాల్ గా చూస్తే ఒక మంచి టఫ్ ఫైట్ అంటే ఇరు జట్ల మధ్య మాత్రం ఒక మంచి టఫ్ ఫైట్ జరిగినట్టుగా మనం భావించాలి. కీర్తన సత్యనారాయణ, అదే చేసింగ్ లో దక్షిణాఫ్రికా ఏదైనా లోనికి ఒత్తిడి అయిందంటారా? ఖచ్చితంగా ఒత్తిడి 100% ఉంటుంది కీర్తన. ఎందుకంటే మ్యాచ్ ఇప్పుడు ప్రారంభం నుంచి గ్రూప్ స్టేజ్ నుంచి చివరి వరకు మ్యాచ్ కొనసాగి ఆ చివరిలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అటు కెప్టెన్ గా మార్క్రమే ఒప్పుకున్నాడు. ఎందుకంటే మ్యాచ్ అనంతరం కెప్టెన్ మార్క్రమే ఈ విషయాన్ని అంగీకరించాడు. ఎందుకంటే తాము కొంత ఒత్తిడికి లోనైనట్టుగా, ఆ ఒత్తిడి వల్లనే మ్యాచ్ చేజారిపోయిందని కూడా చెప్పాడు. ఎందుకంటే ప్రతి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసే వాళ్ళకి అంటే ఫ్యాన్స్ లోనే దాదాపుగా 2 వికెట్లు పడిపోతే టీవీ కట్టేసే మందుంటారు. ఎందుకంటే ఇండియా ఆడుతున్నప్పుడు కూడా ఇక క్లాస్ అండ్ 6 బాగుతున్నప్పుడు ఇక మ్యాచ్ చేజారిపోతున్న సమయంలో చూడడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఆ ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిలో ఎట్లా ఇండియా ఓడిపోతుందని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ ఆ టీవీ కట్టేసి ఉంటారు ఆ టైంలో, ఆ క్లాస్ అండ్ 6 కొడుతున్నప్పుడు. అటు అక్షర్ పటేల్ బౌలింగ్ లో 24 రన్స్ కొట్టినప్పుడు. కానీ ఆ ఒత్తిడి అనేటటువంటిది ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళే జయిస్తారు అనేటటువంటి దానికి నిదర్శనం టీమిండియా. ఎందుకంటే ఆ దశలో మ్యాచ్ ను చేతిలోకి లాగేసుకోవడం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఒత్తిడి అయితే 100% ఉంటుంది. సో అది వాళ్ళకే కాదు, ఇటు ఫ్యాన్స్ పైన ఉంటుంది, ఇటు టీమిండియా మీద కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు బాల్స్ వాయిస్ పడుతుంటాయి, అలాగే చక్కగా క్యాచ్ పట్టలేకపోతారు, మిస్ ఫీల్డ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఒత్తిడి వల్ల జరిగేటటువంటివి. సో కూల్ గా అంటే కాకపోతే ఇక్కడ మన టీమిండియా ఇటు విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ, అటు కోచ్ రాహుల్ ద్రవిడ్, వీరందరూ కూడా సీనియర్ ప్లేయర్స్ కాబట్టి కుర్రాళ్ళకి అలాంటి ఒత్తిడిని ఎలా అధిగమించాలో పూర్తిగా చెప్పుంటారు. కెప్టెన్ రైట్. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏదనుకోవాలి? 100% అంటే నిజంగా మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అనేది ఏదైతే ఉందో అది క్లాసెన్ అవుట్. ఏదైతే హార్దిక్ పాండ్యా బంతి తీసుకొని ఆఫ్ సైడ్ కి అవతల బంతి వేసి ఊరించాడు ఒక రకంగా. అంటే ఇంకా మ్యాచ్ ఎలాగో అయిపోయింది. ఎందుకంటే అక్కడ క్లాసెన్ వికెట్ పడితేనే మ్యాచ్ విన్నింగ్. ఎందుకంటే అప్పటికి క్లాసెన్ విహారం చేస్తున్నాడు. దాదాపుగా 4లు 6లతో మ్యాచ్ ను పూర్తిగా మన చేతి నుంచి లాగేసుకున్నాడు. ఆ క్లాసెన్ అప్పటికి అంటే దాదాపుగా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సినటువంటి ఒక స్థితి, 4 వికెట్లు మాత్రమే పడ్డాయి, 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆ దశలో దక్షిణాఫ్రికా ఓడిపోతుందని చెప్పేసి ఏ క్రికెట్ ఫ్యాన్ కూడా ఆశించి ఉండడు. ఎందుకంటే అనుకోరు కూడా ఎవరు, అంటే ప్రపంచ క్రికెట్ గురించి తెలిసిన ఏ ఒక్కరు కూడా ఇది జరగదు అనేటటువంటి సందర్భం. కానీ ఇండియా చేసి చూపించింది. టర్నింగ్ పాయింట్ అంటూ మ్యాచ్ లో ఏదైనా జరిగితే అది క్లాసెన్ అవుట్. తర్వాత ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏదైనా మనం అనుకుంటే డేవిడ్ మిల్లర్ క్యాచ్, సూర్యకుమార్ యాదవ్ 6, అంటే దాదాపుగా 6 పోయే పడితే సూర్యకుమార్ యాదవ్ కనుక క్యాచ్ పట్టకపోతే 100% అది 6 వెళ్తుండే. కాబట్టి అతను గాల్లో ఎగిరి బంతిని పట్టుకొని మళ్ళీ గ్రౌండ్ లో తోసేసి మళ్ళీ బయట నుంచి బౌండరీ అవతల నుంచి గ్రౌండ్ లోకి వచ్చి ఆ గ్రౌండ్ లో ఆ క్యాచ్ ను ఒడిసి పట్టడం అంటే నిజంగా క్రికెట్ ని ప్రాణం పెట్టి ఆడతారనేటటువంటి దానికి నిదర్శనం ఇతని హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో, అలా డేవిడ్ మిల్లర్ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ దగ్గర ఏదైతే పట్టాడో, ఈ రెండు కూడా ఇటు క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఒక స్టేజ్ లో ఆడుతున్నారు అప్పటికే. కాబట్టి ఆ ఇద్దరు కనుక ఏ ఒక్కరు కూడా క్రీజ్ లో ఉన్నా కూడా మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అయిపోతుంది ఆ టైంలో, ఆ వికెట్ పడకపోతే కనుక. సో ఇది 100% గా మనం భావించాలి. మ్యాచ్ లో ఆ టర్నింగ్ పాయింట్ అంటూ ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే అది క్లాసెన్ అవుట్ సైడ్ బంతిని అది, ఎందుకంటే ఒక రకమైనటువంటి ఊరించారు. ఎందుకంటే మ్యాచ్ ఎలాగ అయిపోతుంది కాబట్టి ఒక ఊరించే బంతి వేస్తే అది కాస్త తీసుకొని పంత దాన్ని క్యాచ్ పట్టుకున్నాడు. సో ఇది డెఫినెట్ గా మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. రైట్. మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు T20కి గుడ్ బై చెప్పారు కాబట్టి ఇంకా కొంతకాలం కొనసాగితే బాగుందని భావించవచ్చా? కీర్తన 100%. ఎందుకంటే ప్రతి అభిమాని కోరుకుంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు క్రికెట్ కి ఎంతో సేవలు అందించారు. T20 క్రికెట్ కి ఎన్నో విజయాలు కూడా ఇటు ఇంటర్నేషనల్ సిరీస్ లో కావచ్చు, లేదంటే వరల్డ్ కప్ లో కావచ్చు, అంటే ఓవరాల్ గా
ఒక టీమిండియాకి వాళ్ళిద్దరు వెన్నుదన్నుగా నిలిచారు. అంటే లెఫ్ట్ రైట్ గా మారిపోయారు. అంటే ఎడమ భుజం కుడి భుజంగా ఇద్దరు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీగా మనం భావించవచ్చు టీమిండియా క్రికెట్ కి. కాబట్టి అంటే యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇందాకే ఈ మ్యాచ్ లో చూసాం, మనం దాదాపుగా బెంచ్ మీద అంటే విన్నింగ్ కాంబినేషన్ కాబట్టి ఎక్కడ కూడా జట్టు మార్పులు చేర్పులు చేయలేదు. కానీ ఇంకా జట్టులో చూస్తే కనుక జైస్వాల్, సంజు శాంసన్ ఇలాంటి ప్రతిభ గల క్రీడాకారులు ఎంతో మంది బెంచ్ పై కూర్చున్నారు. వాళ్ళకి ఆడే అవకాశం కూడా రాలేదు. సో యూత్ అంటే కొత్త తరం ఆటగాళ్ళకి కుర్రాళ్ళకు కూడా కొంత ఛాన్స్ ఇచ్చేటటువంటి ఒక అవకాశం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా రాణించగలగాలి. వీళ్ళది దాదాపుగా 35 years ప్లస్ అయినాయి అంటే ఎవరికైనా టీమిండియాలో ఛాన్స్ అనేది చాలా కష్టమే. అతను ఎంతో గొప్ప ఆటగాడైనా సరే అప్పుడు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా క్రికెట్ కి గుడ్ బై చెప్పాల్సినటువంటి ఒక సమయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ఇది మంచి సమయం అని వాళ్ళు భావించారు. ఎందుకంటే ఒక విజయంతో అంటే ఆల్రెడీ విరాట్ కోహ్లీ తన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఒకవేళ మ్యాచ్ గెలిచినా గెలవకున్నా తాను T20 నుంచి బయటకు పడతామని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఇద్దరు అంటే ఒక మంచి టైంలో అంటే ఇటు క్రికెట్ కి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, అలాగే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అంటే దాదాపుగా మంచి స్కోర్ సాధించి 76 పరుగుల స్కోర్ సాధించి మంచి టార్గెట్ ఇచ్చేటటువంటి ఒక సందర్భంలో విరాట్ కోహ్లీ అయితే ఆడాడు. సో ఒక మంచి టైంలో ఇద్దరు క్రికెట్ కి గుడ్ బై చెప్పడం అనేది ఉంటే బాగానే ఉంటది. కానీ ఇంకా ఉండే కూడా అంటే BCCI కూడా తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్లో ఫెయిల్ అయిందనుకో తీసేయడము వాళ్ళకి అది అవమానకరము. కాబట్టి మంచిగా ఉన్నప్పుడే వెళ్ళిపోతే బాగుంటది అనేటటువంటి సందర్భం మనం పురస్కరించుకోవాలి. సో క్రికెటర్ కి యంగర్స్ కి ఛాన్స్ ఇచ్చేటటువంటి సందర్భం కూడా కావాలి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.